పోలల అమావాస్య ప్రాముఖ్యత, పూజా విధానము, వ్రత కథ తెలుసుకుందాము. హిందూ మత విశ్వాసాల ప్రకారం పోలల అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ వివాహిత మహిళలు తమ సంతానం కోసం పిల్లల యోగక్షేమాలను కాంక్షిస్తూ వ్రతాలను ఆచరిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన అంటే శ్రావణ మాసంలో చివరి రోజున సోమవారం నాడు పోలల అమావాస్య వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శుభముహూర్తం ఎప్పుడొచ్చింది, ఈ రోజు వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాము. శ్రావణ అమావాస్య తేదీ సెప్టెంబర్ 2న తెల్లవారుజామున 5:22 ప్రారంభమై మరుసటి రోజు అంటే 3వ తారీఖు సెప్టెంబర్ 2024 మంగళవారం 7:25 వరకు ముగియనుంది. ఉదయం తిథి ప్రకారం సెప్టెంబర్ 2న తేదీన అమావాస్య జరుపుకోనున్నారు. ఈ అమావాస్యను సోమవారం రోజున వచ్చింది కాబట్టి ఈ అమావాస్యను సోమవతి అమావాస్య అని కూడా అంటారు. పూజా విధానము. పోలల అమావాస్యకి ఎంతో విశిష్టత ఉన్నది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబాల కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారము. ఈ పోలల అమావాస్య వ్రతము ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చేసుకుంటారు. పెళ్ళైన చాలా కాలానికి కూడా సంతానం కలగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ వ్రతాన్ని శ్రావణ శుద్ధ బహుళ అమావాస్య నాడు చేసుకోవాలి. పూజ చేసే చోట గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి పసుపు కొమ్ము కట్టిన 4 తోరణాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుని పూజించి ఆ తర్వాత ఆ కంద మొక్కలోనికి మంగళగౌరి దేవిని కానీ సంతాన లక్ష్మి దేవి కానీ ఆవాహన చేసి షోడోపచారాలతో అర్చించి 9 పూర్ణంగారలు 9 రకాల కూరగాయలతో చేసిన పులుసు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్ద ముత్తైదను పిలిచి కొత్త చీర రవికెల గుడ్డ పెట్టి నైవేద్యం పెట్టని 9 పూర్ణం బూర్లు ఒక తోరణాన్ని ఆమెకు వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక తోరణాన్ని కందమొక్కకు కట్టి మరొకటి తన మెడలో కట్టుకొని మిగిలిన తోరణాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి. అలా చేస్తే ఆమె సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో 10 కాలాల పాటు చల్లగా ఉంటారు. ఆడపిల్ల కావాలనుకునేవారు గారెలు, మగపిల్ల వారు కావాలనుకునేవారు బూరెలు అమ్మవారికి సమర్పిస్తారు. ఇక పూర్ణం బూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే పూర్ణం బూరే పూర్ణ గర్భానికి చిహ్నము. అందులోని పూర్ణం గర్భ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణ బూరెలు వాయనంగా ఇవ్వాలనేది నియమాన్ని విధించారు మన పూర్వీకులు. ఇంకా పనస ఆకుతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు. నివేదనగా నావకాయ కూర చేస్తారు. ఇలా ఇంకా పప్పు తాలికలు, పాల తాలికలు, మినప కుడుములు చేసి అమ్మవారికి నివేదిస్తారు. వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు. అదే వ్యవసాయం లేని వారు ఎద్దు బొమ్మలు మట్టితో చేసి వాటికి పూజ చేస్తారు. ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు పోలంబ పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారాలు సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని, ఫలితంగా వర్షాలు పంటలకు అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తారు, నమ్ముతారు. జీవితం ఎలాంటి ఒడిదుడుకలు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి. అలాగే వర్షాలు బాగా కురవాలంటే గ్రామదేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం ఉండాలి. వర్షాలు పడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా ఉండాలి. పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది. ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఆదుకుంటాయి. జనజీవన ఆధారానికి తోడ్పాటుని అందించే దేవతను పెద్దలు పశువులకు పూజించే పర్వదినాన పోలల అమావాస్య కనిపిస్తుంది. గ్రామదేవతను ఆరాధిస్తూ వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం గనక ఇది ఎక్కువగా గ్రామ పోలల అమావాస్య వ్రతం ఆచరిస్తే సంతానం కలుగుతుందంట. పోలల అమావాస్య వ్రతము ఆచరించే వారికి సంతానానికి సంబంధించిన ఉన్న దోషాలు తొలగిపోతాయి. సంతానం ప్రసాదించడమే కాదు వారి ఆయురారోగ్యాలు కూడా పోలమ్మ ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసము. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రత్యేకతను సంతరించుకొని తమ విశిష్టతను చాటుకుంటూ ఉంటుంది. వ్రతకథ. పూర్వం పిల్లలమరి అనే గ్రామంలో సంతాన రామధనులు అనే స్వార్థ పండితులు ఉండేవారు. ఆయనకు 7 మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయ్యాయి. కోడలు కాపురాన్లకు వచ్చారు. పెద్ద కోడలకు
6 పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడము వెంటనే చనిపోతుండడం జరిగేది. ఇలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి 6 సంవత్సరాలు పూలల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం, సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మాతృశిశువును కన్నది. ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిస్తే తనను వ్రతానికి పిలువరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోటి కోడళ్లతో కలిసి పూలల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపింపసాగింది. అప్పటికి బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేరమ్మ దేవి సుగుణ దగ్గరికి వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది. సుగుణ తన కన్నీటి గాథను వివరించి చెప్పింది. పోలలమ్మ దేవి జాలిపడి, సుగుణ బాధపడకు, నీ పుత్రుల సమాధుల దగ్గరికి వెళ్ళి ఏ పేర్లు అయితే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి తన పుత్రుల పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తన తల్లిని కౌగులించుకున్నారు. సుగుణ ఆనందంగా వారి దగ్గరికి తీసుకొని వారిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోటి కోడళ్లకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించింది, తరించింది.